We are going to learn about coordination, the linking system. This is our fifth lesson, part 2. Knee jerk. Cross the leg in a seated position so that the lower of the uppermost leg hangs freely over the other. Strike the area below the kneecap sharply while firmly grasping the front part of the thigh with the other hand. Note the change in shape of the thigh muscles. Note that although you are fully conscious, you cannot prevent the thigh muscles from contraction. Such a response is said to be involuntary. Now the same thigh muscles can operate in a voluntary manner as when we kick football. Do you think most of the function in our body go about an involuntary manner? Why not? ఇక్కడ మనం గమనిస్తే ఒక కాలుని మరొక కాలు పైన వేసుకొని ఎత్తైన బల్ల మీద కూర్చొని పాదం భాగముని నేలకు తగలకుండా స్వేచ్ఛగా ఏలాడతీయాలి. తొడ ముందు భాగాన్ని చేత్తో పట్టుకొని మోకాలి చిప్ప కింద రబ్బర్ సుత్తితో కొట్టాలి. అలా కొట్టి తొడ కండరాల ఆకారంలో ఏమైనా మార్పు వచ్చిందేమోనని గమనించాలి. మనం పూర్తిగా కాన్షియస్లో ఉన్నామప్పుడు, ఆ సుత్తితో కొట్టినప్పుడు మనం పూర్తిగా కాన్షియస్లో ఉన్నప్పటికీ కండరాలు ఏమవుతాయి, అక్కడ ఉన్న మజిల్స్, థైలో ఉన్న మజిల్స్ కంట్రాక్షన్ అవుతాయి. ఆ కంట్రాక్షన్ని మనం ఆపలేం. ఇటువంటి చర్యలను ఏమంటాం? ఇటువంటి యాక్షన్స్ని ఇన్వాలంటరీ రిఫ్లెక్స్ అని అంటాం. తెలుగులో వీటిని అనియంత్రిత చర్యలు అని అంటాం. మనం ఫుట్బాల్ ఆట ఆడే సమయంలో ఇదే తొడ కండరాలు మన నియంత్రణలో పనిచేస్తాయి. మన శరీరంలో జరిగే క్రియలలో ఎక్కువ భాగం అనియంత్రితంగా ఉంటాయనుకుంటున్నారా? ఎందుకు? Do you know the extent of the knee jerk was first noted in 1875. At first it was doubted whether nervous reflex was involved at all, but it was discovered that if in an anesthetized monkey where spinal nerve supplying the limb were cut, the knee jerk reaction would not occur. Clearly, nerve pathway was involved. నీ జెర్క్ యొక్క యూనిక్ని ఫస్ట్ 1875లో కనుక్కున్నారు. ఫస్ట్లో ఈ నీలో రిఫ్లెక్సెస్ ఉండదేమో అని సందేహించారు. కానీ మత్తు ఇచ్చిన కోతిలో కాలుకు వెళ్ళే స్పీనల్ నరవుని ఏం చేశాడు? ఇక్కడ చూసిన స్పీనల్ నరవుని కట్ చేశాడు. ఇలా స్పీనల్ నరవుని కట్ చేసినప్పుడు
నీలో రిఫ్లెక్సెస్ అనేది జరగలేదు, రియాక్షన్స్ అనేవి జరగలేదు. అక్కడ ఇచ్చాడు నీ జర్క్ రియాక్షన్ వుడ్ నాట్ అక్కర్స్. నీలో రియాక్షన్స్ జరగలేదు. దీన్ని బట్టి ఏమర్థమైంది? తప్పనిసరిగా నర్వ్ పాత్వే ఈ నీ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది అని అర్థమైంది. డ్యూరింగ్ యాక్షన్ which are involuntary and have to be carried out in very short interval of time, the pathway the nerves follow is short one. It does not go up to the brain, while voluntary pathways are usually longer, passing through the brain. Now let us see what pathway actually are. తక్కువ కాల వ్యవధిలో చాలా కొద్ది సమయం తీసుకునే ఈ ఇన్వాలంటరీ యాక్షన్స్లో నర్వ్స్ ఫాలో అయ్యే వే అనేది చాలా స్మాల్గా ఉంటుంది. ఈ తక్కువ కాలంలో జరిగే యాక్షన్స్ అన్నీ ఎక్కడ చేరో బ్రెయిన్ దాకా చేరో. ఈ బ్రెయిన్ దాకా చేరే మెసేజ్లన్నీ అనలైజ్ చేయబట్టం అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ఇవి బ్రెయిన్ దాకా చేరవు. ఎక్కడ చేరుతాయి అంటే ఈ ఇన్వాలంటరీ యాక్షన్స్ అన్నీ స్పీనల్ కార్డ్లో జరుగుతాయి. కాబట్టి స్పీనల్ కార్డు వరకు చేరి స్పీనల్ కార్డులో ఆ మెసేజ్ అనలైజ్ చేయబడుతుంది. స్పీనల్ కార్డులో అనలైజ్ చేయబడిన మెసేజ్ ద్వారా రెస్పాన్స్ ఏర్పడుతుంది. ఆ యాక్షన్స్ తక్కువ సమయంలో జరుగుతాయి, చాలా తక్కువ సమయంలో. వీటినే రిఫ్లెక్సెస్ అని అంటాము. ఈ రిఫ్లెక్సెస్ జరగడానికి కూడా నర్వ్ పాత్వే ఉంటుంది. ఆ నర్వ్ పాత్వే ద్వారా మెసేజ్ ఎక్కడికి వెళ్ళటం, సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అంటే స్పీనల్ కార్డుకి వెళ్ళి అక్కడ మెసేజ్ అనలైజ్ చేయబడి మరలా అనలైజ్ చేయబడిన మెసేజ్ని ఇంకొక నర్వ్ ఆర్గానికి తీసుకొస్తే అక్కడ రెస్పాండ్ ఏర్పడుతుంది. చాలా తక్కువ కాలంలోనే ఆ రెస్పాండ్ ఏర్పడుతుంది. కాబట్టి షార్ట్ ఇంటర్వెల్ టైంలోనే రెస్పాండ్ ఏర్పడటానికి ఒక పాత్వే ఉంటుంది, నర్వ్ పాత్వే. ఆ నర్వ్ పాత్వే స్పీనల్ కార్డుతో కనెక్ట్ అయి ఉంటుంది. బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ ద్వారా తక్కువ కాలంలో జరిగే పనులు అనేవి జరగవు. రిఫ్లెక్స్ ఆర్క్. ద రిఫ్లెక్స్ ఆర్క్, దీన్ని తెలుగులో ప్రతీకార చర్య చాపం అంటాం. ఏంటిది అంటే ఇందాకే మనం చూసాం, తక్కువ మార్గంలో తక్కువ టైంలో ఇన్వాలంటరీ యాక్షన్స్ జరుగుతాయి. ఈ తక్కువ టైంలో ఇన్వాలంటరీ యాక్షన్స్ జరగడానికి ఒక నర్వ్ పాత్వే ఉంది అని చూసాం. ఇక్కడ చదవబోయేది ఇదే ఆ నర్వ్ పాత్వే. చూద్దాం ఒక్కసారమ్మా. ఈ డయాగ్రామ్లో కనిపించేదే ఆ నర్వ్ పాత్వే. Not until the end of the 19th century the reflex was understood in terms of pathway. మరి 19th సెంచరీ చివరి వరకు రిఫ్లెక్సెస్ గురించిన అవగాహన లేదు. రిఫ్లెక్సెస్ అనేది ఒక మార్గాన్ని అనుసరిస్తుంది అని ఒక అవగాహన లేదు. 19th సెంచరీ ఎండింగ్ కల్లా. పికింగ్ అప్ ఇన్ఫర్మేషన్ స్టిములస్ టు జనరేట్ ఏ రెస్పాన్స్ involves a pathway formed detectors to brain of spinal cord, a set of nerve cell
heads near spinal cord to the effectors. ఈ రిఫ్లెక్స్ ఆర్క్లో ఏముంటుంది? రిఫ్లెక్స్ పాత్వే ఉంటుంది. ఈ రిఫ్లెక్స్ పాత్వే దేంతో కనెక్ట్ అయి ఉంటుంది? స్పైనల్ కార్డ్ ఆర్ బ్రెయిన్తో కనెక్ట్ అయి ఉంటుంది. సెన్సరీ ఆర్గాన్స్ మెసేజ్ని ఎక్కడికి చేరుస్తాయి అంటే బ్రెయిన్కు చేర్చి బ్రెయిన్లో ఆ మెసేజ్ అనలైజ్ చేయబడిన తరువాత మరొక నర్వ్ ద్వారా ఆ మెసేజ్ ఎక్కడికి చేరబడుతుంది అంటే ఎఫెక్టర్కి చేరబడుతుంది. అక్కడ రెస్పాండ్ ఏర్పడుతుంది. ఇది ఒక పాత్వే, బ్రెయిన్తో కనెక్ట్ అయి ఉన్న పాత్వే. ఏమేమి నర్వ్స్ ఉంటాయో మనం చూసాం, గెలన్ ఎక్స్పెరిమెంట్లో చూసాం 2 నర్వ్స్ ఉంటాయని. ఓకేనా? డిటెక్టర్స్ అనే సెన్స్ ఆర్గాన్ అంటామని చూసాం. ఇలా డిటెక్టర్స్ నుంచి మెసేజ్ని సెన్సరీ నర్వ్ బ్రెయిన్కి చేరిస్తే బ్రెయిన్ అనేది మెసేజ్ని అనలైజ్ చేసి మోటార్ నర్వ్కి ఇస్తే మోటార్ నర్వ్ ఆ మెసేజ్ని ఎఫెక్టర్కి చేరుస్తుంది. అక్కడ రెస్పాండ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఒక పాత్వే. ఓకే, తర్వాత అయితే ఈ పాత్వేలో మెసేజ్ బ్రెయిన్కు చేరి అనలైజ్ చేయబడి మళ్ళీ ఎఫెక్టర్కి రావటం అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. మరి ఈ బ్రెయిన్ పాత్వే ఎక్కువ టైం తీసుకునే ఈ పాత్వే రిఫ్లెక్స్ యాక్షన్స్కి అనేది పనికిరాదు. రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటే ఏం చూసాం? చాలా తక్కువ టైంలో జరిగే ఫంక్షన్స్నే రిఫ్లెక్స్ అని అంటాం. మరి ఇంకొక పాత్వే ఉంది బాడీలో. ఏంటి ఇంకో పాత్వే అంటే మజిల్స్ టు మెసేజ్ స్పైనల్ కార్డుకి చేరి స్పైనల్ కార్డులో మెసేజ్ అనలైజ్ చేయబడి ఎఫెక్టర్కి చేరుతుంది. ఇది అప్పుడు వెంటనే ఎఫెక్టర్కి చేరిన తర్వాత రెస్పాండ్ స్టార్ట్ అవుతుంది. ఇది చాలా తక్కువ టైంలో జరుగుతుంది. దీన్నే రిఫ్లెక్స్ అంటాం. ఇక్కడ రిఫ్లెక్స్ జరగడానికి రిఫ్లెక్స్ ఆర్క్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మనకు డయాగ్రామ్లో ఇచ్చాడు చూడండి. ఇది మెసేజ్ని క్యారీ చేసే నర్వ్ ఏంటమ్మా అంటే ఇక్కడే సెన్సరీ నర్వ్ అని ఇచ్చాడు. ఇది క్యారీ చేసే స్పైనల్ కార్డ్. ఇది స్పైనల్ కార్డ్ యొక్క టీఎస్. స్పైనల్ కార్డ్కి చేరిస్తే స్పైనల్ కార్డ్లో ఉన్న అసోసియేటెడ్ నర్వ్ ఏం చేస్తుంది? మెసేజ్ని అనలైజ్ చేసి మోటార్ నర్వ్కి అందిస్తే మోటార్ నర్వ్ ఎఫెక్టర్కి తీసుకెళ్తే ఎఫెక్టర్లో రెస్పాండ్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా? ఇది ఓ మోటార్ నర్వ్. రెండోది ఎఫెక్టర్లో రెస్పాండ్ అనేది స్టార్ట్ అయింది. ఇది చాలా తక్కువ టైంలో జరగడానికి ఫామ్ అయిన నర్వ్స్ పాత్వే. దీన్నే ఏమంటాం? రిఫ్లెక్స్ ఆర్క్ అంటాం. ఇది రిఫ్లెక్స్ ఆర్క్. రిఫ్లెక్స్ ఆర్క్ ద్వారా రిఫ్లెక్స్ యాక్షన్స్ అనేవి జరుగుతాయి. మనం ఇంతకుముందు పాఠంలో చూసాము. సెన్సరీ నర్వ్ని మోటార్ నర్వ్ని కనెక్ట్ చేసేది ఏంటి అంటే అసోసియేటెడ్ నర్వ్. ఇది స్పైనల్ కార్డ్లో ఫామ్ అయిన పాత్వే. The voluntary and involuntary actions in our body are controlled by nervous system as whole. మరి ఇప్పటిదాకా మనం ఏం చూసామంటే స్పైనల్ కార్డ్ ద్వారా రిఫ్లెక్సెస్ యాక్షన్ జరుగుతాయని, వాటిని ఇన్వాలంటరీ యాక్షన్ అని కూడా అంటామని చూసాం. బ్రెయిన్ కంట్రోల్లో జరిగేవి వాలంటరీ మూమెంట్స్ అని చూసాం. ఈ బాడీలో 2 పాత్వేస్ ఉంటాయి. ఒకటి స్పైనల్ కార్డ్తో కనెక్ట్ అయిన నర్వ్ పాత్వే, బ్రెయిన్తో కనెక్ట్ అయిన నర్వ్ పాత్వే. మరి ఇక్కడ వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ యాక్షన్స్ ఈ 2 కలిస్తే బాడీలో ఆల్ ఫంక్షన్స్ జరిగినట్లు. మరి ఈ 2 ఫంక్షన్స్ని కంట్రోల్ చేసేది ఏంటమ్మా అంటే బాడీలో ఉన్న నర్వ్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. We may study our nerve system on the basis of area from which nerve originates
and then spread out the whole body as mainly two division. One is the central nervous system and the other is the peripheral nervous system. ఈ నర్వ్ సిస్టమ్స్లో నర్వ్స్ అనేది అర్జినేటెడ్ అయి ఉత్పత్తి అయి హోల్ బాడీతో ఈ నర్వ్స్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి. మరి నర్వ్ సిస్టమ్ని మెయిన్గా 2 డివిజన్స్గా డివైడ్ చేశారు. ఏంటి అంటే అది ఒకటి సెంట్రల్ నర్వ్ సిస్టమ్ సిఎన్ఎస్ అంటాం, రెండోది పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ పిఎన్ఎస్ అని అంటాము. ఈ విధంగా బాడీలో ఉన్న నర్వ్ సిస్టమ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయటం అనేది జరిగింది. సెంట్రల్ నర్వ్ సిస్టమ్ include brain and spinal cord. It coordinates all neural function. ఈ సెంట్రల్ నర్వ్ సిస్టంలో ఏమేమి వస్తాయంటే బ్రెయిన్ అండ్ స్పీనల్ కార్డ్ వస్తాయి. ఇవి రెండు కలిసి బాడీలో జరిగే ఆల్ న్యూరల్ ఫంక్షన్స్ని కోఆర్డినేట్ చేస్తాయి. ఫస్ట్ బ్రెయిన్ గురించి చూద్దాం. ప్రపోర్షనేట్ టు ద బాడీ సైజ్, screws have the highest brain to body mass ratio. The brain is present to the hard bony box like structure called cranium. మరి అన్ని ఆర్గాన్స్లో బాడీ హైయెస్ట్ వెయిట్ని కలిగి ఉంటుంది. చూడండి, మరి మన బాడీ మాస్లో 2% మాస్ అనేది బ్రెయినే కలిగి ఉంటుంది. ఈ బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తూ బోనీ బాక్స్ ఉంటుంది. బోనీ బాక్స్ దాన్ని ఏమని పిలుస్తామంటే క్రానియం అని పిలుస్తాం. ఇట్ ఈజ్ కవర్డ్ బై ద 3 layers కాల్డ్ ద మెనింజెస్. బ్రెయిన్ని కవర్ చేస్తూ 3 layers ఉంటాయి, వాటిని మెనింజెస్ అని అంటాము. ద మెనింజెస్ ఆర్ కంటిన్యూస్ అండ్ కవర్ ద స్పీనల్ కార్డ్ యాజ్ వెల్. ఈ మెనింజెస్ అనేది బ్రెయిన్ నుంచి స్పీనల్ కార్డు వరకు కంటిన్యూగా కవర్ చేస్తూ ఉంటాయి. ద స్పేస్ బిట్వీన్ ద ఇన్నర్ లేయర్ ఈజ్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్ కాల్డ్ సెరిబ్రో స్పీనల్ ఫ్లూయిడ్. మరి ఈ మెనింజెస్ 3 layers కూడి ఉంటుంది. మెనింజెస్ అనేది 3 layers కలిగి ఉంటుంది. సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ బిట్వీన్ ఫ్లూయిడ్ అనేది ఫిల్ అయి ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ని సెరిబ్రో స్పీనల్ ఫ్లూయిడ్ అని అంటాము. ఇట్ సర్వ్స్ యాజ్ షాక్ అబ్జర్వింగ్ మీడియం అండ్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్ అగెన్స్ట్ షాక్స్, జెర్క్స్ ఎలాంగ్ విత్ ద మెనింజెస్ అండ్ క్రానియం. మరి ఈ మెనింజెస్ ఏం చేస్తుంది అంటే బ్రెయిన్ నుంచి స్పీనల్ కార్డ్ వరకు ఎక్స్టెండింగ్ అయి బ్రెయిన్ టు స్పీనల్ కార్డ్ని కవర్ చేస్తూ, ఇది మెనింజెస్ సెరిబ్రో స్పీనల్ ఫ్లూయిడ్ని కలిగి ఉండి ఇది బ్రెయిన్ టు స్పీనల్ కార్డ్కి ఫ్లో అవుతూ బ్రెయిన్ని, స్పీనల్ కార్డ్ని జర్క్స్ నుంచి, షాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ వస్తుంది. Mainly the nerve cell bodies together with capillaries form mass called gray matter, while the myelinated axons are those covered by fatty sheaths form white matter. The gray matter is usually present on the peripheral, while white matter is present towards the center. This is mainly due to the fact that there is small area from where the myelinated axons leave the brain. As we have already studied, the function of the brain as control center was now nearly 2000 years back by
గ్రీకు ఫిజియాలజిస్ట్. మరి ఇక్కడ మనం చూస్తున్నాం బ్రెయిన్ అనేది ఎలా తయారైందంటే, మనం ఆల్రెడీ నర్వ్ సెల్ గురించి స్టడీ చేసాం. నర్వ్ సెల్స్ అన్నీ ఒక బండిల్స్గా అరేంజ్ అయ్యి బ్రెయిన్ అనేది తయారైంది. నర్వ్ సెల్ కట్టల ద్వారా బ్రెయిన్ అనేది తయారైంది. ఈ నర్వ్ సెల్స్లో సెల్ బాడీ, యాక్సాన్స్, డెండ్రైట్స్ ఉంటాయని చూసాం. ఈ నర్వ్ సెల్లో ఉన్న సెల్ బాడీస్ అన్నీ బ్రెయిన్లో సర్ఫేస్ ఏరియాలో కనిపిస్తాయి. అంటే నర్వ్ సెల్స్ బండిల్తో బ్రెయిన్ ఫామ్ అయిందని చూసాం కదా. ఈ నర్వ్ సెల్ యొక్క సెల్ బాడీ బ్రెయిన్ యొక్క సర్ఫేస్ ఏరియా పైన కనిపిస్తాయి. నర్వ్ సెల్ యొక్క సెల్ బాడీ గ్రే కలర్లో ఉంటుంది. దాన్ని గ్రే మ్యాటర్ అంటాం. బ్రెయిన్లో గ్రే మ్యాటర్ సర్ఫేస్ ఏరియాలో కనిపిస్తుంది. తర్వాత యాక్సాన్స్ బ్రెయిన్ యొక్క సెంటర్లో మధ్యలో కనిపిస్తాయి, అంటే లోపలి భాగంలో. ఈ యాక్సాన్స్ అనేవి ఫ్యాట్తో తయారై వైట్గా ఉంటాయి కాబట్టి దీన్ని వైట్ మ్యాటర్ అంటాం. బ్రెయిన్లో ఇప్పుడు వైట్ మ్యాటర్ ఎక్కడుందమ్మా అంటే ఇన్నర్ సైడ్ ఉంది. తరువాత బ్రెయిన్ని ఈ నర్వ్ సెల్ అన్నీ ఫామ్ చేసిన తరువాత బ్రెయిన్ నుంచి యాక్సాను లివ్ అయి బాడీ హెడ్ నుంచి ఎక్కడికి వస్తుంది, బయటికి వచ్చేసి స్పీనల్ కార్డ్ని ఫామ్ చేస్తాయి. మరి బ్రెయిన్ యొక్క కంట్రోల్, అది ఏ విధంగా ఫంక్షన్ని కంట్రోల్ చేస్తుందనే విషయాన్ని 2000 ఇయర్స్ క్రితమే గ్రీకు ఫిజియాలజిస్టులు మనకి తెలియజేశారు. మనకి బ్రెయిన్లో వచ్చే పార్ట్స్ ఏంటి చూద్దాం. బ్రెయిన్ యాజ్ ద ఫాలోయింగ్ డివిజన్, కింద విధంగా డివిజన్ చేశాడు. ఫస్ట్ ఫోర్ బ్రెయిన్ అనే పార్ట్ వస్తుంది. రెండోది మిడ్ బ్రెయిన్ అనే పార్టు, హిండ్ బ్రెయిన్. అంటే 3 పార్ట్స్గా బ్రెయిన్ని డివైడ్ చేశాడు. అంటే 3 బ్రెయిన్స్ ఉంటాయి. ఇప్పుడు 4 బ్రెయిన్, తెలుగులో ముందు మెదడు అంటాం, మిడ్ బ్రెయిన్ మధ్య మెదడు, హిండ్ బ్రెయిన్ వెనక మెదడు అని అంటాం. 4 బ్రెయిన్లో వచ్చే పార్ట్స్ ఏంటి అంటే సెరిబ్రమ్, డైన్స్ఫెలోన్, తర్వాత మిడ్ బ్రెయిన్లో ఆప్టిక్ లోబ్స్, హిండ్ బ్రెయిన్లో సెరిబెల్లం, మెడుల్లా ఆమ్లంగేటా అనేవి వస్తాయి. ఒకసారి మనం డయాగ్రామ్స్లో చూద్దాం. చూడండి, ఇక్కడ సెరిబ్రల్ హెమిస్ఫైర్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఏంటిది? ఇది సెరిబ్రల్ హెమిస్ఫైర్. సెరిబ్రమ్ అన్నాం కదా, అది. తర్వాత ఇక్కడ మనకి మిడ్ బ్రెయిన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది ఇక్కడ సెరిబెల్లం కనిపిస్తుంది, హిండ్ బ్రెయిన్లో వచ్చే పార్ట్స్. తర్వాత ఇందాక చెప్పే నర్వ్ సెల్ బ్రెయిన్ నుంచి లివ్ అయ్యి స్పినల్ కార్డ్ని, నర్వ్ సెల్లో ఉన్న యాక్సాన్స్ బ్రెయిన్ నుంచి లివ్ అయ్యి స్పినల్ కార్డ్ని ఫామ్ చేస్తాయని చూసాం. ఇవి బ్రెయిన్లో వచ్చిన పార్ట్స్. మనకి 4 బ్రెయిన్లో డైన్స్ఫెలోన్ కనిపించాల. ఇది మొత్తం డైన్స్ఫెలోన్. ఓకేనా? డైన్స్ఫెలోన్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. తర్వాత ఇది మిడ్ బ్రెయిన్ మధ్యలో కనిపిస్తుంది, కాడ లాంటి నిర్మాణం, స్టాక్ లైక్ స్ట్రక్చర్. తర్వాత మెడుల్లా ఆమ్లంగేటా, ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తుంది మెడుల్లా ఆమ్లంగేటా. ఇవి బ్రెయిన్లో వచ్చే పార్ట్స్. వీటి గురించి మనం క్లియర్గా నెక్స్ట్ టాపిక్లో చదువుతాం. ఆల్రెడీ మనం బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ని చూసాం. ఇప్పుడు బ్రెయిన్ కంట్రోల్ చేసే ఫంక్షన్స్ గురించి చూద్దాం. 4 బ్రెయిన్. olfactory lobes. First, this cube shaped widely spread body are visible from the ventral surface only. బ్రెయిన్ యొక్క వెంట్రల్ సర్ఫేస్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఇవి దేనికి సంబంధించినవి అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఓల్ఫాక్టరీ లోబ్స్, స్మెల్కి సంబంధించినవి. ఇవి స్మెల్ని ఐడెంటిఫికేషన్ చేస్తాయి. ఇవి బ్రెయిన్ యొక్క వెంట్రల్ సర్ఫేస్ ఏరియాలో ఉంటాయి. దాని ఫంక్షన్ కూడా ఇచ్చాడు. దీస్ ఆర్ కన్సర్న్డ్ విత్ సెన్స్ ఆఫ్ స్మెల్కు సంబంధించినవి. ఓకేనా? 4 బ్రెయిన్లో వచ్చే సెరిబ్రమ్ గురించి చూద్దాం. ఇట్స్ కన్సిస్ట్ ఆఫ్ 2 లోబ్స్ కాల్డ్ సెరిబ్రల్ హెమిస్ఫియర్. ఈ సెరిబ్రమ్ అనేది 2 లోబ్స్ను కలిగి ఉంటుంది.
ఆ 2 లోబ్స్ని ఏమని పిలుస్తాము అంటే సెరిబ్రల్ హెమిస్ఫియర్ అని పిలుస్తాము. ఓకేనా, అవి ఇప్పుడే చూపిస్తాను నేను. ద సర్ఫేస్ ఆఫ్ ద cerebrum has many floats. They appear as elevation and depressions. Sulci are very prominent and divide each hemisphere into 4 lobes. ఇక్కడ మనం గమనిస్తే ఏంటమ్మా అంటే ఈ సెరిబ్రమ్ యొక్క సర్ఫేస్ ఏరియాస్లో ఏమై ఉంటుంది, ఫోల్డ్స్ కనిపిస్తాయి. ఆ ఫోల్డ్స్లో ఎలివేషన్స్ డిప్రెషన్స్ కనిపిస్తాయి. ఎలివేషన్స్ని గైరీలని, డిప్రెషన్స్ని సల్సీలని అంటాం. ఓకేనా. హెమిస్ఫియర్లో 4 లోబ్స్ కనిపిస్తాయి. హెమిస్ఫియర్ అంటే సెరిబ్రమ్ హెమిస్ఫియర్లో 4 లోబ్స్ కనిపిస్తాయి. చూద్దాం ఈ హెమిస్ఫియర్స్, సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ గురించి ఒక్కసారి నేను డయాగ్రామ్ చూపిస్తాను, చూడండి. ఇక్కడ మనం డయాగ్రామ్ని గమనిస్తే ఇదేంటమ్మా అంటే ఇది మొత్తము సెరిబ్రము 2 హెల్వ్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఆ హెల్వ్స్నే సెరిబ్రల్ హెమిస్ఫియర్ అంటాం. ఈ మధ్యలో ఒక గాడి కనిపిస్తుంది చూడండి, ఆ గాడి ద్వారా 2 పార్ట్స్గా డివైడ్ అయింది. వీటినే సెరిబ్రల్ హెమిస్ఫియర్ అని అంటాం. ఇదొకటి. ఓకేనా. ఇది మన బాడీలో ఈ సెరిబ్రల్ హెమిస్ఫియర్ చేసే ఫంక్షనింగ్ ఏంటి అంటే రైట్ సైడ్ ఉన్న సెరిబ్రల్ హెమిస్ఫియర్ కంట్రోల్లో లెఫ్ట్ సైడ్ ఉన్న ఆర్గాన్ పనిచేస్తాయి. లెఫ్ట్ సైడ్ ఉన్న సెరిబ్రల్ హెమిస్ఫియర్ కంట్రోల్లో రైట్ సైడ్ ఉన్న ఆర్గాన్ పనిచేస్తాయి. కొంతమందిలో ఫెరాలసిస్ స్ట్రోక్ చూస్తాం. ఫెరాలసిస్ స్ట్రోక్ రావడానికి కారణం ఏంటంటే ఈ సెరిబ్రంలో ఒక సెరిబ్రల్ హెమిస్ఫియర్ అనేది డ్యామేజ్ అవుతుంది. రైట్ సైడ్ డ్యామేజ్ అయితే లెఫ్ట్ సైడ్ ఆర్గాను, హ్యాండ్, లెగ్ అనేది ఫెరాలసిస్ స్ట్రోక్ వస్తుంది. దాన్ని ఫెరాలసిస్ వస్తుంది. లైఫ్ లాంగ్ అవి అంతే ఉంటాయి. ఓకేనా. ఇలా హెమిస్ఫియర్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. ఇవి 4 లోబ్స్ని కలిగి ఉంటాయి. ఆ డయాగ్రామ్ మనకి ఇవ్వలేదు. ఓకేనా. ఈ హెమిస్ఫియర్స్ అనే 4 లోబ్స్ని కలిగి ఉంటాయి. అవి మనం క్లాస్లో చూడొచ్చు. ఇక్కడ గమనించండి, ఇవిగా హైట్గా కనిపిస్తున్నాయి, ఫోల్డ్ అయి ఉంటాయని నర్వ్ సెల్ చూసాం. హైట్గా కనిపిస్తాయి, డిఫరెన్సెస్ కనిపిస్తాయని చూసాం. ఎలివేషన్స్, హైట్గా ఉన్న వాటిని ఎలివేషన్స్ అని, లోపల ఉన్న గాళ్ళను డిఫరెన్సెస్ అని అంటాం. ఈ ఎలివేషన్స్ని గైరీలని, డిఫరెన్సెస్ని సల్సీలని అంటామని చూసాం. ఫంక్షన్, సెరిబ్రమ్ యొక్క ఫంక్షన్ సైట్ ఆఫ్ మెంటల్ ఎబిలిటీస్ కంట్రోలింగ్ థింకింగ్, మెమరీ, రీజనింగ్, పర్సెప్షన్, ఎమోషన్ అండ్ స్పీచ్. మరి ఇది మెంటల్ ఏబిలిటీస్కి నిలయం. సెరిబ్రమ్ ఏంటంట, కంట్రోలింగ్ థింకింగ్ అంటే ఏంటి, ఆలోచనలను కంట్రోల్ చేయటం. మెమరీ, జ్ఞాపకాలకు సంబంధించి. రీజనింగ్, కారణాలకు వెతికే శక్తి. పర్సెప్షన్, ఊహాశక్తి. ఎమోషన్ అంటే ఏంటి, ఉద్వేగాలను. మరియు స్పీచ్, వాక్కు. వీటన్నిటిని కంట్రోల్ చేసేది, నియంత్రించేది సెరిబ్రము. ఇంటర్ప్రెట్స్ సెన్సేషన్ అండ్ రెస్పాన్స్ టు కోల్డ్, హీట్, పెయిన్ అండ్ ప్రెజర్. మరి అనేక అనుభూతులను ఊహించగలగటం, తర్వాత చలి, వేడి, బాధ, ఒత్తిడి మొదలైన వాటికి ప్రతిస్పందించడం అనేది ఈ సెరిబ్రమ్ చేస్తుంది. డైన్స్ఫెలోన్, దిస్ ఈజ్ rhomboidal shaped lobe visible from inferior surface of brain. It lies between cerebrum and midbrain. It is divided into the thalamus and hypothalamus. ఈ
డెన్స్ఫెలోన్ అనేది రాంబోయిడల్ షేప్లో ఉంటుంది. ఇది బ్రెయిన్ యొక్క ఇన్ఫీరియర్ సర్ఫేస్లో కనిపిస్తుంది. ఇది సెరిబ్రమ్ అండ్ మిడ్ బ్రెయిన్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది తలామస్ హైపోతలామస్గా డివైడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటో చూద్దాం. రిలే సెంటర్ ఫర్ సెన్సరీ ఇంపల్స్ సచ్ యాజ్ పెయిన్, టెంపరేచర్ అండ్ లైట్. పెయిన్కు సంబంధించి, టెంపరేచర్కి, లైట్కు సంబంధించిన మెసేజ్ని అంటే వాటిని సెన్సరీ ఇంపల్సెస్ అంటాం. మెసేజ్ని బ్రెయిన్కు చేర్చే రిలే సెంటర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ రిఫ్లెక్స్ సెంటర్ ఫర్ మస్కులర్ యాక్టివిటీస్. కండర కదలికలకు రిఫ్లెక్స్ సెంటర్గా పనిచేస్తుంది డెన్స్ఫెలోన్. సెంటర్ ఫర్ సర్టెన్ ఎమోషన్ సచ్ యాజ్ యాంగర్. ఇక్కడ ఏంటి అంటే ఇది భావోద్రేకాలకు కేంద్రం. కోపాన్ని కూడా నియంత్రించే సెంటర్ ఇదే. సెంటర్ ఫర్ వాటర్ బ్యాలెన్స్, బ్లడ్ ప్రెషర్, బాడీ టెంపరేచర్, స్లీప్ అండ్ హంగర్. ఇక్కడ దేనికి సెంటరు? బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి, తర్వాత వాటర్ బ్యాలెన్స్ చేయడానికి, బాడీ టెంపరేచరు, స్లీప్ అండ్ హంగర్ని కంట్రోల్ చేసే కేంద్రమే ఈ డెన్సిఫెలోన్. మరి ఇప్పుడు దాకా మనం ఏం చూసాము? వాటర్ని బ్యాలెన్స్ చేసి, బ్లడ్ ప్రెషరు, బాడీ టెంపరేచరు, స్లీప్ అండ్ హంగర్కి కేంద్రాలు ఏంటమ్మా అంటే డెన్సిఫెలోన్ అని చూసాం. సెంటర్ ఫర్ కేంద్రం. ఓకేనా? వీటి అన్నిటినీ ఇదే కంట్రోల్ చేస్తుంది. The hypothalamus control the pituitary gland which function as the master gland. మరి హైపోథలామస్కి పీనట్ షేప్లో పిట్యూటరీ గ్లాండ్ అటాచ్ అయి ఉంటుంది. ఆ పిట్యూటరీ గ్లాండ్ ఫంక్షన్స్ని ఏం చేస్తుంది? ఈ హైపోథలామస్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ని మాస్టర్ గ్లాండ్ అంటాం. ఎందుకు మాస్టర్ గ్లాండ్ అంటామంటే బాడీలో ఉన్న ఆల్ గ్లాండ్స్ అనేవి పిట్యూటరీ గ్లాండ్ యొక్క కంట్రోల్లో పనిచేస్తాయి కాబట్టి దీన్ని పిట్యూటరీ గ్లాండ్ని మాస్టర్ గ్లాండ్ అని అంటాము. ఒకసారి మనం గమనిద్దాం డెన్సిఫెలోన్ని. డెన్సిఫెలోన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారని చెప్పాను. తలామస్, ఇది తలామస్, ఇదిగో ఇక్కడ హైపోతలామస్. దీనికే పిట్యూటరీ గ్లాండ్ ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ డెన్సిఫెలోన్ అనేది తలామస్, హైపోతలామస్గా డివైడ్ అయ్యింది. ఇది డెన్సిఫెలోన్ గురించి. మిడ్ బ్రెయిన్. దిస్ ఈజ్ ఏ స్మాల్ థిక్ స్టాక్డ్ పోర్షన్. ఇది కాడ లాంటి ఒక చిన్న నిర్మాణము. దిస్ కనెక్ట్ ఫోర్ బ్రెయిన్ విత్ సెరిబెల్లం అండ్ ఫాన్స్ ఆఫ్ ఇండ్ బ్రెయిన్. ఇది ఈ మిడ్ బ్రెయిన్ అనేది ఫోర్ బ్రెయిన్ని, ఇండ్ బ్రెయిన్లో ఉన్న సెరిబెల్లంని, ఫాన్స్ ఎరోలిని కలుపుతూ ఉంటుంది. ఒకసారి ఎలాగనో మనం డయాగ్రామ్ ద్వారా గమనించండి. ఇది మిడ్ బ్రెయిన్, తర్వాత ఇది ఫాన్స్ వెరోలి, ఇది సెరిబెల్లం, ఇది ఫోర్ బ్రెయిన్. ఈ ఫోర్ బ్రెయిన్ని, ఈ సెరిబెల్లంని, ఫాన్స్ వెరోలిని కలుపుతూ ఉండేది ఏంటంటే ఈ మిడ్ బ్రెయిన్. ఇది మధ్యవర్తిగా ఉండి వీటిని కలుపుతూ ఉంటుంది. ఫంక్షన్. ఇట్ రిలేస్ మోటార్ ఇంపల్స్ ఫర్ ద cerebral cortex to the spinal cord and relays sensory impulse from the spinal cord to the thalamus, reflex for sight and hearing. ఈ మిడ్ బ్రెయిన్ అనేది రిలే సెంటర్గా ఉపయోగపడుతుంది. మోటార్ ఇంపల్సెస్ని సెరిబ్రల్ కార్టెక్స్ నుంచి స్పీనల్ కార్డ్కి పంపించే ఒక రిలే సెంటర్ గాను,
తర్వాత సెన్సరీ ఇంపల్సెస్ని స్పీనల్ కార్డు నుంచి థలామస్కి పంపే ఒక రిలే సెంటర్గా ఈ మిడ్ బ్రెయిన్ అనేది బాధ్యత వహిస్తుంది. నెక్స్ట్ రిఫ్లెక్స్ ఫర్ సైట్ అండ్ హియరింగ్. ఇంకా దేనికి? దృష్టికి మరియు వినడానికి ప్రతిచర్యలు చూపుతాయి. అంటే హియరింగ్కి సైట్కి కూడా రిఫ్లెక్సెస్కి ఉపయోగపడతాయి. ఇది అంటే ఏంటి? సైట్కి సంబంధించి ఇయరింగ్కి సంబంధించి రెస్పాండ్ అవ్వటానికి ఉపయోగపడేది ఏంటమ్మా అంటే అది మిడ్ బ్రెయిన్. మనకి లాస్ట్ వన్ ఇన్ బ్రెయిన్ ఉంది. దీని గురించి ఒక్కసారి మనం స్టడీ చేద్దాం. ఇండ్ బ్రెయిన్, సెరిబెల్లం. ఇట్ ఈజ్ లొకేటెడ్ బిలో ద సెరిబ్రమ్ అండ్ అబోవ్ మెడుల్లా ఆమ్లంగేటా. ఇది సెరిబెల్లంకి దిగువ భాగాన, మెడుల్లా ఆమ్లంగేటాకి పై భాగాన అమర్చబడి ఉంటుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 లార్జ్ సెరిబెల్లర్ హెమిస్ఫైర్. ఇది 2 హెమిస్ఫైర్స్గా డివైడ్ అయి ఉంటుంది. దాన్ని ఏమంటాము? సెరిబెల్లర్ హెమిస్ఫైర్ అని అంటాము. సరే, ఇందాక మనం ఫస్ట్లో చూసాం సెరిబ్రమ్ అనేది 2 హెమిస్ఫైర్స్గా డివైడ్ అయి ఉంటుంది. వాటిని సెరిబ్రల్ హెమిస్ఫైర్ అంటామని. ఇది కూడా అదేవిధంగా హెమిస్ఫైర్స్గా డివైడ్ అయి ఉంటుంది. దీన్ని సెరిబెల్లర్ హెమిస్ఫైర్స్ అని వీటిని అంటాము. చూపిస్తాను డయాగ్రామ్లో, ఒకసారి చూద్దాం. ఈ కనిపించేది మనకి సెరిబెల్లం. ఒక్కసారి చూడండి. ఈ మధ్యలో ఇలా దీనికి ఎలా గాడి వచ్చిందో దీనికి కూడా ఇలా మధ్యలో గాడి వస్తుంది. ఇటు ఒక పార్ట్ అటు ఒక పార్ట్ ఉంటుంది. వాటిని సెరిబెల్లర్ హెమిస్ఫైర్స్ అని అంటాం. నెక్స్ట్ ఫంక్షన్. మెయింటైన్స్ posture, equilibrium and muscular tone. Coordinate voluntary movement initiated by cerebrum. ఇవి ఫంక్షన్స్. ఇదేం చేస్తుంది? బాడీ ఈక్వలిబేరియంని ఇది మెయింటైన్ చేస్తుంది. భూమి మీద బాడీ ఎలా బ్యాలెన్స్గా నిలబడగలుగుతుంది. అది ఎలా ఈక్వలిబేరియం అంటే సమతాస్థితితో నిలబడగలుగుతుంది. ఇక్కడే ఇచ్చాడు మెయింటైన్ పొయిచ్యూర్ ఈక్వలిబేరియం అంటే శరీర సమతాస్థితి భూమి మీద ఎలా నిలబడగలుగుతుంది అంటే ఈ సెరిబెల్లం అనేది మజిల్స్ని ట్యూన్ చేస్తుంది. ఆ మజిల్స్ ట్యూన్ ద్వారా భూమి మీద బాడీ అనేది ఈక్వలిబేరియంగా ఉండగలుగుతుంది. వాలంటరీ మూమెంట్స్ని కూడా ఇది ఏం చేస్తుంది? కోఆర్డినేట్ చేస్తుంది. దేని ఇనిషియేట్తో? సెరిబ్రమ్ ఇనిషియేట్ ద్వారా ఇది వాలంటరీ మూమెంట్స్ని కూడా కోఆర్డినేషన్ చేస్తుంది. నెక్స్ట్ మెడుల్లా ఆమ్లంగేటా. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ట్రయాంగులర్ షేప్డ్ మెడుల్లా ఆమ్లంగేటా ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ఫాన్స్ టు స్పీనల్ కార్డ్. ఇదేంటి అంటే మెడుల్లా అనేది ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. ఇది మెడుల్లా ఆమ్లంగేటా ఫాన్స్ వెరోలీగా ఎక్స్టెండింగ్ అయ్యి స్పీనల్ కార్డులోనికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్ చూద్దాం. కంటైన్ సెంటర్ ఫర్ కార్డియాక్, రెస్పిరేటరీ అండ్ వాసోమీటర్ యాక్టివిటీస్. ఏంటి? కార్డియాక్ హార్ట్ బీట్కి సంబంధించిన ఫంక్షన్స్, రెస్పిరేటరీ ఫంక్షన్స్, వాసోమీటర్ యాక్టివిటీస్ అంటే బ్లడ్ వెజల్స్ ఏమవుతుంది? బ్లడ్ వెజల్స్లోనికి వచ్చినప్పుడు దాని సైజు డయామీటర్ ఇంక్రీజ్ అవ్వటం, నార్మల్ పొజిషన్కి రావటం జరుగుతుంది. దాన్నే వాసోమీటర్ యాక్టివిటీస్. వాటిని కూడా కోఆర్డినేషన్ చేసేది మెడుల్లా ఆమ్లంగేటా. కోఆర్డినేట్స్ రిఫ్లెక్స్ లైక్ స్వాలోయింగ్, కాఫింగ్, స్వింజింగ్ అండ్ వామిటింగ్. రిఫ్లెక్సెస్ అంటే తక్కువ టైంలో జరిగే పనులు.
కోఆర్డినేట్స్, రిఫ్లెక్సెస్ లైక్ ఏమేంటివి ఆ రిఫ్లెక్సెస్ అంటే స్వాలోయింగ్ ఆహారాన్ని మింగటం, కాఫింగ్ దగ్గటం, స్వింజింగ్ తుమ్మటం, వామిటింగ్ వీటిని కూడా కోఆర్డినేషన్ చేసేది మెడుల్లా ఆబ్లాంగేటా. ఇవి ఇంతవరకు మనం చదివినవన్నీ బ్రెయిన్ ఫంక్షన్ గురించండి. అయిపోయినాయి, జాగ్రత్తగా చదువుకుందాం.